రాబోయే దినాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. మీరు కళ్ళు మూసుకొని ఉద్యోగాలు చేయొద్దండి. కొద్దిగా అప్రమత్తంగా మీ యొక్క విధులను నిర్వర్తించాలని, ఎవరికి లొంగాల్సిన పని లేదు, ఎవరికి కూడా ఏ ప్రభుత్వానికి కూడా భయపడాల్సిన పని లేదు. నీతి నిజాయితీగా పని చేయండి అని కూడా అధికారులను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పుడూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని కూడా మనకు అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో చూసినాం తమిళనాడులో ఏమైందో. దాదాపుగా 50-60 ఏళ్ళ చరిత్ర గల పార్టీలను మట్టుపెట్టే విధంగా ఒక కొత్త పార్టీ కూడా ఇక్కడ పుట్టుకొచ్చే పరిస్థితిని మనం చూసాం. ఇటువంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైనప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రజలకు విరక్తి వచ్చినప్పుడు. కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాం. ఏ ప్రశ్నకు ఏ విధంగా ప్రశ్నిస్తామో వాటిపైన, ప్రశ్నించే వాటిపైన మీరు దృష్టి సారించి మరి వాటిని నెరవేర్చే దిశగా మీరు ముందుకు పోవాలి తప్ప ఏదో మాట్లాడినామని నోరు పారేసుకొని ఏదో కౌంటర్లు ఇచ్చుకుంటా మీరు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను, ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా ఉద్యమాలను సాగిస్తాం. గుంతకల్ నియోజకవర్గంలో నీటి ఎద్దడి పూర్తి స్థాయిలో మీరు నివారించకపోతే దానిపైన కూడా ఉద్యమిస్తాం. ఈ గుంతకల్ పట్టణంలో ట్రాఫిక్ విషయంలో కూడా ఖచ్చితంగా మేము ప్రత్యేకంగా మరి ధర్నా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మరి ఇక్కడ ఈ సమస్యలపైన దృష్టి సారించి ప్రజలకు కనీసం తాగునీరైన 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఇచ్చే కార్యక్రమాన్ని చేయాలని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ మరి నాయకులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం.